ఒకసారి ఇదిగోండి సార్. మీరు పోసేయండి సార్, మీరు పోసేయండి, మీరు పోసేయండి సార్, కాల్ చేయండి. ఇలా తయారయ్యావా? సార్ నిజంగా పోస్తారా ఏంటి? సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. బేకింగ్ సోడాలో గోలీ సోడా కలిపాడు. అమ్మా వీడు మహా ముదురులో ఉన్నాడు సార్. వాడి మొబైల్ విద్యనేమని పెట్టావురా? విద్య మై లవ్. ఏమే విద్య, నీకు 24 hours పోలీస్ సెక్యూరిటీ ఉంటుందా? ఈ రోజు నైట్ నీ హాస్టల్కి వచ్చి నీ మీద యాసిడ్ పోస్తా. తప్పు సార్, ఇది నేరం సార్. ఏంట్రా తప్పు? మూకుడు కాలితేనే కదా పులియారు ఉండేది మేము. హలో హే సెక్యూరిటీ. కాలింది సార్. ఓ ఇట్స్ వెరీ ఫాస్ట్. అరుస్తున్నాడు ఏంటో. హలో, రోమియో మెసేజ్ చేశాడు, హాస్టల్ దగ్గరకు వచ్చి యాసిడ్ పోస్తానని. త్వరగా రా. పోలీసులు ఇంత హ్యాండ్సమ్ గా ఎప్పటి నుంచి ఉన్నారే? నేను అరెస్ట్ అవ్వడానికి కూడా రెడీ. కుర్రాడు వర్జున్ ఏమోనే. సార్ వర్జిన్ అంటే ఏంటి సార్? తెలుగు మీడియమా? అవును సార్. చాలా మంచోడు అని అర్థం. అయితే నేను కూడా వర్జినే సార్. నా అంత కాకపోయినా నువ్వు కూడా ఎంతో కొంత వర్జినే అన్నా. షటప్ బట్టులారా. ప్రభు ఎంటర్ ది డ్రాగన్. నా సైడ్ కదా అటు. డైరెక్ట్ రూమ్ కే వచ్చేస్తావా? యా, ఇది లేడీస్ హాస్టల్. కనిపించట్లేదా? అవునా? నిజమా? నువ్వెవరు? సెక్యూరిటీ. మరెక్కడుండాలి? గేట్ దగ్గర. ఆయన బయట ఉంటే దోమలు కుడతాయి. పాపం గోక్కోవాలి. లోపలికొస్తే నువ్వు గోకుతావు కదే. అది కాదే లోపల. పదండి. పద. ప్రభు ఇది ఎవరితో మీద మీదకి వస్తుంది. ఏయ్ నిద్రపోకు. ఇంత చూశాక నిద్ర ఎలా పడుతుంది? సంత దొరికితే చాలు అల్లేస్తాడు. మూకుడు ఎక్కువ గాలినట్టుంది. పులిహోర మాడిపోయింది. సార్ మనం ఇంత వర్జిన్ గా ఉంటే మేడం ఏంటి సార్ అస్సలు వర్జిన్ గా లేదు. అసలు వజ్జీకి అర్థం చేస్తారా నీకు? ఏం చేస్తున్నారు? అమ్మా మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. సార్ ఇక్కడే రౌండ్లు కొడుతుంటాడు. ఒరే బట్టు, ప్రభు వాళ్ళని లోపలికి పంపిస్తే నీకు చాలా సంతోషంగా ఉంది. ఒక 5 నిమిషాల్లో నేను తన రూమ్ లో ఉంటే నీకేమైనా అభ్యంతరమా? ఇంపాసిబుల్. ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇంపాసిబుల్ ఇస్త్రాకులు కట్ట. బేకింగ్ సోడా విత్ గోలీ సోడా. ఏం చేస్తున్నావు? దోమలు కొట్టుకుంటున్నా. వాడు రూమ్ లోకి యాసిడ్ విసిరాడు. నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? నేనెవరు? సెక్యూరిటీ. ఎక్కడుండాలి? గేట్ దగ్గర. అందుకే చెప్పా, దగ్గరుంటే కంటికి రెప్పలా చూసుకుంటానని. రమ్మని చెప్పవే. రా. బట్టు ప్రభు ఏమంటుందిరా? మిమ్మల్ని లోపలికి రమ్మంటుంది ప్రభు. మూర్ఖులారా, మూకుడు మాటలేదా? When tiger cooks the tiger rice, it will be always nice. వాడికి అర్థం కాలేదు. చెప్పు. ఏదో ఒకటి చెప్పు. నువ్వే చెప్పు. ఐ లవ్ యూ. ఏం పర్లేదండి, తగ్గిపోతుంది. ఈ మందు తీసుకుంటే పాపకి జ్వరం తగ్గిపోతుందా అమ్మా? ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? రాత్రే వచ్చామమ్మా, గురువుగారు లేరని చెప్పారు. మీకు తెలీదా? గురువుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరు, వైద్యం కూడా చేయరు. ఎందుకు? సూర్యాస్తమయం తర్వాత మొక్కల్ని కోయటం మహాపాపం. ఏం పర్లేదు, ఇది తీసుకో, తగ్గిపోతుంది. తాగు. అరుదైన మొక్క, అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. ఈ మొక్కని ఉపయోగించి చాలా మంది ప్రాణాలు కాపాడొచ్చు.
వైద్యో నారాయణో హరి. సర్వే జనా సుఖినో భవంతు. మేమింత సుఖంగా ఉన్నామంటే కారణం మీరే గురుగారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినా మా పాప జబ్బు నయం కాలేదు. మీ వైద్యంతో మా పాప కోలుకుంది. మీరు మాకు దేవుళ్ళలాంటి వారు. ఇది నా గొప్పతనం కాదు, ఈ నేల గొప్పతనం. ఈ భరత భూమిలో మృత్యువుని సైతం జయించే సంజీవిని పుట్టింది. మనకొచ్చే రోగానికి ఔషధం దొరకదా? గురుగారు, హిమాలయాల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కలుంటాయంటారు. మీరు అక్కడి నుంచే తెస్తారా? హిమాలయాల్లో మాత్రమే కాదు, మీరు నిలబడ్డ ఈ గడ్డ కూడా అద్భుతమైనది. సప్త చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు. ఆ పరశురాముడు కొలువైన నేల ఇది. ఇక్కడ మొలిచే మొక్కలకి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఏ రోగాన్నైనా సరే హరించగలిగే శక్తి ఉంది. దృఢమైన సంకల్పంతో ప్రయత్నిస్తే ఇక్కడ సంజీవని దొరికినా దొరకచ్చు. నిజమా గురుగారు? ఇది మానవ మాతృలకు అసాధ్యం. దానికోసం ఆ దేవుని కటాక్షమున్న ఒక కారణ జన్ముడు, అసామాన్యుడు రావాలి. నా పేరు భీమా. ఈ ఊరికొచ్చిన కొత్త ఎస్ఐ. రాగానే చాలా మంచి పనులు చేస్తున్నారని విన్నాను. మిమ్మల్ని ఒకసారి చూద్దామని. ఓ, చూశారు కదా, సంతోషమేనా? భీమా, నాదో చిన్న విన్నపం. మా ఊళ్ళో 5 దశాబ్దాలుగా ఒక ప్రాచీన ఆలయం మూసి ఉంది. నీకోసమే ఎదురు చూస్తున్నా. దాన్ని తెరిపించడానికి మేమెన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఏవో కోర్టులో కేసులున్నాయని అన్నారు. అర్చన లేని గుడి, బిడ్డ లేని అమ్మఒడి లాంటిది. తేజోమయంగా వెలగాల్సిన ఆలయం ఇలా బోసిపోవడం మేము చూడలేకపోతున్నాం. తెరిపించడానికి సాయం చేస్తావా? ఆ భీమా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడన్నా. భీమా వచ్చిన కొన్ని రోజుల్లోనే మన దందాలన్నీ మూయించేశాడు. ఇలా అయితే మన ట్యాంకర్ల గురించి కూడా తెలుసుకుంటాడేమో అనిపిస్తుంది. రిజిస్టర్ సార్. ఫోన్ ఇటు. సార్, 2 బళ్ళ పర్మిట్ సార్. వాటిని వదిలేయమంటారా? వదిలేవయ్యా. సార్, ఇదంతా భవానీ చేస్తున్నాడని తెలుసు కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే రుద్ర కోసం వెయిట్ చేస్తున్నారా? వీళ్ళిద్దరు వెనకాల ఇంకెవడో ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఆపమని చెప్పారు సార్? చిన్న పని ఉంది, నువ్వు స్టేషన్. ఏమైంది? ఆ ట్యాంకర్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? అన్నా, ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. ట్యాంకర్కి ఏమైందిరా? సార్, యాక్సిడెంట్ అంట. కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నీతో సార్తో పట్టాను. అన్నా త్వరగా రా అన్నా. రేయ్,
ఇక్కడ అంబులెన్స్ డ్రైవరు తెగ తాగి పడిపోయాడు రా. శివయ్య జాలర్లో బండి ఇసుకలో ఇరుక్కుపోయింది.